హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేపల కూర వండుతున్నాం. సో ఫస్ట్ ఉప్పుతో బాగా ఈ ముక్కలన్నిటిని కడుక్కోవాలండి. సో కడుక్కున్న తర్వాత ఈ స్కిన్ నైఫ్తో గోకాలండి. సో ఇంత ఫిష్కి బాగా కడుక్కున్న తర్వాత అండి, ఇంత ఫిష్కి ఈ సైజు ఉల్లిపాయలు ఒక 4 కోసుకోవాలండి. తర్వాత ఫ్రెండ్స్, మనం ఉల్లిపాయలు కోసేసుకున్నాం కదా, ఆ తర్వాత చేప ముక్కలు వేయాలన్నమాట. సో అందులో ఉప్పు, కారం, నెక్స్ట్ పసుపు, ధనియాల పొడి వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ నేను చెప్తాను. తర్వాత ఈ సైజు చింతపండు నానబెట్టుకోవాలండి. సో నానబెట్టుకొని బాగా పిసకాలన్నమాట. సో చింతపండు నీళ్ళు నేను కలిపేసాను ఫ్రెండ్స్. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి కూరను బాగా కలుపుకొని పొయ్యి మీద పెట్టుకోవడమే. ఇది ఒక టైప్ ఆఫ్ ఫిష్ కర్రీ వండడం అండి. సో ఈ టైప్లో వండుకున్న చాలా బాగుంటుంది అన్నమాట. సో కొంతమంది ఏం చేస్తారంటే ఉల్లిపాయలు అవి వేపుకుంటారండి. ఈ టైప్ ఫిష్ కర్రీ బాగుంటుంది. ఇక్కడ ఉల్లిపాయలు ఏం వేప అవసరం లేదు. మనం ఫస్ట్ 5 ఉల్లిపాయలు కోసుకున్నాం కదా, 6 పచ్చిమిరపకాయలు కోసుకున్నాం. ఫిష్ వేస్తాం, ఉప్పు, కారం, నెక్స్ట్ నూనె వేస్తామండి. 2 గరిటెలు నూనె వేసుకుంటాం. ఆ తర్వాత చింతపండు పిసికి ఇందులో వేస్తామండి. చింతపండు పిసికి వేసిన తర్వాత చక్కగా ఒకసారి మళ్ళీ ఇలాగా కలిపేసుకొని పొయ్యిలో పెట్టుకోవడమేనండి. పొయ్యి మీద పెట్టుకుని దించేసుకోవడమే. లాస్ట్లో మనం కాస్త కొత్తిమీర అది వేసుకుంటామండి. ఉప్పు కారం ఏమన్నా సరిపోయిందో లేదో కూడా ఇప్పుడు టెస్ట్ చేసేసుకోవడమే. సో ఆ తర్వాత ఈ విధంగా చక్కగా కొత్తిమీర వేసేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని ఉడకబెట్టుకోవాలి.